తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ఆదిచుంచనగిరి మఠంలో భైరవైక్య మందిరాన్ని ప్రారంభించిన మోదీ. లక్నోలో అంబేద్కర్ జయంతి వేడుకలు. దేశవ్యాప్తంగా ఘనంగా జయంతి. మాయావతి వ్యాఖ్యలు. నితీష్ రాజీనామా తర్వాత సామ్రాట్ కు సీఎం బాధ్యతలు. సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం. మహిళా రిజర్వేషన్ కు మద్దతు. డీలిమిటేషన్ పై కేసీఆర్ వార్నింగ్. తేదేపాలో భారీ మార్పులు. లోకేష్ కు కీలక బాధ్యతలు. సీట్ల పెంపు కాదు, సమాన న్యాయం కావాలి. డీలిమిటేషన్ పై కేటీఆర్ వార్నింగ్. 33% రిజర్వేషన్తో మహిళల సాధికారత. కాంగ్రెస్ గందరగోళం సృష్టిస్తుంది. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. 34 ఏళ్ల ప్రయాణం. టాటా నుంచి 1,00,000వ బస్సు విడుదల. శుభాకాంక్షలు తెలియజేసిన యోగి ఆదిత్యనాథ్. డెహ్రాడూన్లో జూనియర్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్. హాజరైన సీఎం దామి. ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం. ట్యాంకర్ ఢీకొని తండ్రి బాలుడు మృతి. రేవంత్ రెడ్డి పార్టీని ప్రైవేట్ కంపెనీలా మార్చేశాడు. కాంగ్రెస్ పై జీవన్ రెడ్డి ఫైర్. ఫోన్ల కొనుగోళ్లపై వివాదం. మంత్రి సీతక్కపై కేంద్రానికి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్. కదిరిలో సిలిండర్ పేలుడు. 4 మృతి, 21 మందికి గాయాలు. మత్స్యకారులపై అన్యాయం. చంద్రబాబు సర్కారు నిలదీసిన జగన్. కర్ణాటకలోని మండ్య జిల్లాలో ఆదిచుంచనగిరి మఠంలో నిర్మించిన శ్రీ గురు భైరవైక్య మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రార్థనలు చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఆ ప్రాంతంలో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ ఘట్టాన్ని దర్శించుకున్నారు. లక్నోలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగ రూపకర్త, దళితుల మార్గదర్శి బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించినట్టు తెలిపారు. బహుజన్ సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు తమ కుటుంబాలతో కలిసి ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా లక్నోలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సైట్ వద్ద లక్షలాది మంది ఆయన అనుచరులు చేరుకొని పండుగలా జరుపుకున్నారని మాయావతి వెల్లడించారు. బీహార్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. భాజపా సీనియర్ నేత సామ్రాట్ చౌదరి రాష్ట్ర 21వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ లోక్ భవన్లో ఆయనతో ప్రమాణం చేయించారు. బీజేపీ నుంచి సీఎంగా పదవి చేపట్టిన తొలి నాయకుడిగా సామ్రాట్ చరిత్ర సృష్టించారు. ఇంతకు ముందు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నితీష్ కుమార్ రాజీనామా చేయడంతో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ కు బాధ్యతలు అప్పగించారు. అలాగే బిజేంద్ర ప్రసాద్ యాదవ్, విజయ్ కుమార్ చౌదరిలు మంత్రులుగా ప్రమాణం చేశారు. కొత్త ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని నితీష్ కుమార్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్లమెంట్లో రానున్న కీలక బిల్లులపై స్పష్టమైన వైఖరి ప్రకటించారు. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తామని వెల్లడించారు. రాజ్యసభలో తమ ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తారని అన్నారు. అయితే డీలిమిటేషన్ విషయంలో మాత్రం కఠినంగా స్పందించిన కేసీఆర్ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న ఎంపీ స్థానాల్లో దక్షిణాది వాటా తగ్గకూడదని ఆయన డిమాండ్ చేశారు. ఇక పార్టీ కార్యక్రమాలపై కూడా దృష్టి సారిస్తూ జగిత్యాలలో భారీ సభ, పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నేతలను ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మంత్రి నారా లోకేష్ ను నియమించింది. ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ కొనసాగుతుండగా జాతీయ ప్రధాన కార్యదర్శులుగా రామ్మోహన్ నాయుడు, బైరెడ్డి శబరి, రాజేష్ కిలార్లను ఎంపిక చేసింది. సీనియర్లకు గౌరవం, యువతకు అవకాశం అనే సమీకరణంతో 29 మందితో పోలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీని ప్రకటించింది. మహిళలకు, బడుగు వర్గాలకు ప్రాధాన్యం అందిస్తూ రాష్ట్ర కమిటీలో 50 మంది మహిళలు, 122 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చోటు కల్పించింది. 2029 ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని అన్ని కోణాల్లో విశ్లేషించి ఈ కమిటీల కూర్పు చేపట్టినట్టు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనపై చర్చలు ముదురుతున్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే సహించేది లేదని, అవసరమైతే బలమైన ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. 3 ఏళ్ల క్రితమే ఇదే విషయంపై తమ పార్టీ స్పష్టమైన వైఖరి ప్రకటించిందని గుర్తు చేశారు. 2023లో చేసిన తన పోస్టును మళ్లీ ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. మా స్టాండ్లో ఎలాంటి మార్పు లేదు అంటూ స్పష్టం చేశారు. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు చేస్తే జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం కేంద్రం 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేస్తుందా లేక తాజా లెక్కల ప్రకారమా అన్న ఉత్కంఠ నెలకొన్న వేళ కేటీఆర్ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. హైదరాబాద్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం ద్వారా అసెంబ్లీలు, పార్లమెంట్లలో వారి భాగస్వామ్యం పెరుగుతుందని, ఇది మహిళా సాధికారతకు పెద్ద అడుగు అంటూ పేర్కొన్నారు. ఈ బిల్లును గతంలో ప్రవేశపెట్టినప్పటికీ సంవత్సరాలుగా ఆమోదం పొందలేదని, అయితే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అది సాకారమైందని అన్నారు. దేశంలోని ఏ ప్రాంతానికి డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరగదని విశ్వాసం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో గందరగోళం, భయాన్ని సృష్టిస్తుందని విమర్శించారు. లక్నోలో టాటా మోటార్స్ ప్లాంట్ నుంచి 1,00,000వ బస్సు విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘట్టాన్ని గర్వకారణంగా అభివర్ణించారు. 34 ఏళ్ల విజయవంతమైన ప్రయాణంలో ఈ మైలురాయిని చేరుకున్నందుకు టాటా గ్రూప్కు అభినందనలు తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన ప్రతి ఉద్యోగి అంకిత భావాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ బస్సు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని, సాధారణ ప్రజలకు ప్రయాణం మరింత సులభతరం చేస్తుందని యోగి పేర్కొన్నారు. డెహ్రాడూన్లో జరిగిన 87వ అంతర్రాష్ట్ర జూనియర్ యువ టేబుల్ టెన్నిస్ జాతీయ పోటీల్లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ పాల్గొన్నారు. క్రీడలను ప్రోత్సహించడం యువతకు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఢిల్లీ డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ ప్రారంభోత్సవంపై స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ఉత్తరాఖండ్ రాష్ట్రంపై ఉన్న ప్రత్యేక అనుబంధానికి ఇది నిదర్శనమని అన్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా మారుతుందని ధామీ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై విషాదకర ఘటన చోటు చేసుకుంది. చెట్లకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్ను కారు ఢీకొనడంతో తండ్రి, 2.5 ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. హన్మకొండకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాటంగూరి వేదప్రకాష్ రెడ్డి తన కుటుంబంతో కలిసి బెంగళూరు నుంచి స్వగ్రామానికి వచ్చి తిరుగు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గట్కేసర్ సమీపంలో ఓఆర్ఆర్ చేరిన వారు పెద్ద అంబర్పేట్ వద్ద ట్యాంకర్ను ఢీకొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో వేదప్రకాష్ రెడ్డి, అతని చిన్న కుమారుడు అర్జున్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న మిగతా 3 తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ముదురుతున్నాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేశారని తీవ్రంగా విమర్శించారు. పార్టీపై రేవంత్ పట్టు కోల్పోయాడని, కాంగ్రెస్ను ఖతం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఎమ్మెల్యేలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ గురించి మాట్లాడుతూ తన వయసుకు గౌరవం ఇస్తారని, అన్న అని పిలుస్తారని తెలిపారు. ప్రజలంటే కేసీఆర్కు గౌరవం ఉందని, రేవంత్ లాంటి వ్యక్తి కాదని అన్నారు. తాను బీఆర్ఎస్లో చేరడం ప్రజల ఆకాంక్షనని సంకేతాలు ఇచ్చిన జీవన్ రెడ్డి చివరి వరకు ప్రజల కోసమే పోరాడతానని స్పష్టం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో అంగన్వాడీ ఫోన్ల కొనుగోలు వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. మంత్రి సీతక్క శాఖలో 30 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందంటూ బీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. పోషణ్ అభియాన్ పథకం కింద అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన స్మార్ట్ ఫోన్ల కొనుగోలులో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించింది. ఈ ఆరోపణలపై స్పందించిన సీతక్క తీరు ఇప్పుడు మరింత వివాదానికి దారితీసింది. స్కామ్లపై స్పష్టత ఇవ్వకుండా విమర్శకులపై ఆగ్రహం వ్యక్తం చేయడం బూమరాంగ్ అవుతుందన్న విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ సోషల్ మీడియా నేతలపై సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేయించడం, నోటీసులు ఇవ్వడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై కేంద్రం ఎలా స్పందిస్తుందో, విచారణ ఎలా జరుగుతుందో అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సత్యసాయి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కదై మండలం కుమ్మరవాండ్లపల్లిలో ఇంట్లో సిలిండర్ పేలడంతో 4 అక్కడికక్కడే మృతి చెందగా 21 మంది గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మరో ఉదాహరణ అని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. హార్బర్ను పరిశీలించిన అనంతరం మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించిన జగన్ తమ ప్రభుత్వ హయాంలో 26,000 కోట్ల రూపాయలతో పోర్టుల అభివృద్ధి చేపట్టినట్టు తెలిపారు. 4 కొత్త పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల ద్వారా మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. జువ్వలదిన్నె హార్బర్ను 2024లో ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకు మత్స్యకారులకు ఎందుకు అందుబాటులోకి రాలేదని ప్రశ్నించారు. 41,000 టన్నుల మత్స్య సంపద ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తిగా వినియోగంలోకి ఎందుకు తీసుకురావడం లేదని ప్రస్తుత ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇవి వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.